మనస మధ్యే భూనీలయో స్థితం. అందరినీ అనుగ్రహించడం కోసం కొండ దిగి వచ్చాడు. ఇక్కడ కోనేటి రాయుడు కొండ దిగి వచ్చాడు మనని అనుగ్రహించడం కోసమని. అయితే ఈ ఉత్సవం ప్రాతివార్షిక ఉత్సవాల్లో ప్రధానమైన ఉత్సవాలలో డోలోత్సవం ఒకటి, శమీ పూజా మహోత్సవం, గజేంద్ర మోక్షణ ఉత్సవం, అలాగే నావికా విహారోత్సవం, డోలోత్సవం. ఈ 4 ఉత్సవాలు ఏడాదికి 4 మార్లు స్వామి మనల్ని అనుగ్రహించడానికి కొండ దిగి కిందకి వస్తాడు. కొండ దిగి వస్తాడు మన కోసం. ఆయన కొండంత దేవుడు మనని అనుగ్రహించడం కోసం వచ్చాడు. ఇక్కడికి వచ్చి హాయిగా ఇక్కడ గోలికలో డోలా ఉత్సవాన్ని స్వీకరిస్తున్నాడు. డోలాయమానం గోవిందం మంచస్థం మధుసూదనం రథస్థం వామనం దృష్ట్యా పునర్జన్మన విద్యతే అని శాస్త్రం చెప్తోంది. అంటే డోలికలో ఉండేటువంటి గోవిందుడిని, మంచస్థం అంటే సింహాసనాధిరుడైనటువంటి మధుసూదనుడిని, రథాధిరుడైనటువంటి వామనుడిని సేవిస్తే పునర్జన్మం ఉండదుట అని. అంచేత ఎప్పుడూ సింహాసనాధిష్ఠితుడై ఉంటాడు పరమాత్మ సింహద్రనాథుడు అక్కడ కొండపైన. ఆయన్ని సేవిస్తే పునర్జన్మ ఉండదు. ఇక్కడ డోలికలో ఉండేటువంటి గోవిందరాజ ప్రభువుని ఉత్సవమూర్తుల్ని సేవిస్తే పునర్జన్మ ఉండదు. రేపు జరుగుతుంది ఆ కళ్యాణోత్సవంలో రథోత్సవం. ఆ రథోత్సవం నాడు స్వామిని సేవిస్తే పునర్జన్మ ఉండదు. ఇవి 3 మనకి సంభవించేటువంటి ఉత్సవాలు. అంచేత ఆ ఉత్సవాలలో మనం భాగస్వాములై స్వామిని ప్రార్థిద్దాం, పునర్జన్మ రాహిత్యం కలిగి ఉంటామని. ఇంకొకటి ఏంటంటే ఈ ఉత్సవానికి డోలా పున్నమి అని, కాముని పున్నమని, బొడికా పున్నమని, మన ఊళ్ళో బొట్టెనడుగు పున్నమి అని వ్యవహారం. ఇన్ని వ్యవహారాలు ఉన్నాయి. ఉత్తరాది ప్రాంతంలో హోళికా పూర్ణిమ చేస్తారు. కాముని పున్నమని దాక్షిణాత్య సంప్రదాయంలో వాడు చేస్తారు. మనం డోలా పున్నమని అంటాం. దీన్ని పాల్గొన పూర్ణిమ. ఇవాళ శ్రీకూర్మం దేవాలయానికి అయితే బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది శ్రీకూర్మంలో. అది వార్షికమైన ఉత్సవం, చాలా పెద్ద ఉత్సవం. మనకి ఇక్కడ జరుగుతుంది డోలా ఉత్సవం. డోలా ఉత్సవంతో పాటు మనకి ఉండేటువంటి ఆ గ్రామానికి విశేషం ఏంటంటే బొట్టెనడుగు పున్నమి. అంటే పైడితల్లి అమ్మవారు ఇక్కడ గ్రామదేవత, స్వామివారి యొక్క సోదరి అని, ఆమెని ఒక కూతుర్ని స్వామికి వివాహం బియ్యమందాడడం కోసం వస్తున్నాడు అని మన ఈ ప్రాంతంలో ఉండేటువంటి 7 గ్రామాల ప్రజల యొక్క విశ్వాసం అన్నమాట. ఒక సంభావన అంటే స్వామివారికి ఎప్పుడైనా ఆడపిల్లకి పుట్టినింటితో సంబంధం చేసుకోవాలనేటువంటి ఒక మోజు, ఏదో ఒక ప్రీతి ఉంటుంది. అందుచేత ఈయన అడగడం కోసం కాదు, ఈయన అక్కడికి వెళితే అమ్మ బాగున్నావా అని చూడడానికి వెళ్ళి అడిగితే మా పిల్లని చేసుకోవాలి, నువ్వు చేసుకోకపోతే నేను అడుగుతానని దాన్ని. అంటే సరే పిల్లని చేసుకుంటానని ముందరిస్తే ఎలాగా, ఎంత అప్పచెల్లెలైనా ఆలోచించి వస్తాను చెప్తానంటాడు. చుట్టూ తిరిగి వస్తాడు, అన్ని దేశం అంతా తిరిగి. ఇప్పుడు తిరిగి వెళ్తాం, మనం అన్నీ చూసుకొని వస్తాం. మళ్ళీ వెళ్ళినప్పుడు రెండోసారి వెళ్ళి ఆమోదాన్ని తెలుపుతాడు అనమాట. అందుకోసమని ఇక్కడికి వచ్చాం మనం. వచ్చి ఈ డోలలో ఉండేటువంటి స్వామిని సేవించడానికి చాలామంది వచ్చారు. ఈ ఆత్మలన్నింటినీ స్వీకరించడం కోసమే ఆయన లక్ష్యం. ఎంతమంది ఉన్నారండి ఆయనకి? ఇప్పుడే అడుగుతున్నారు, ఈ పక్క ఆ పక్క ఇంతమంది భార్యలు ఏంటండి దేవుడికి అని. భార్య అంటే ఎవరు? స్వామిలో లీనమయ్యేటువంటిది అని. ఆత్మ పరమాత్మలో లీనమైనటువంటి స్త్రీప్రాయం ఇతరం జగత్ అన్నాడు. వాసుదేవుడు ఒక్కడే పురుషుడు, మొత్తం జగత్తంతా స్త్రీలే. స్త్రీ అంటే దాస్యం చేసేటువంటి వాడు, స్వాతంత్ర్యం లేనటువంటి వాడు, దాస్యం చేసేటువంటి వాడు. భగవంతుడికి దాస్యం చేసేటువంటి వాడు లోకమంతా జీవాత్మలని. అందుకోసం ఈ జీవాత్మకి ప్రతీకలు అమ్మవారు. అమ్మవారు అంటే మనమందరం అన్నమాట. మనమందరం ఆయన దగ్గరికి చేరవలసినటువంటి వాడు. అంచేత అమ్మవారి యొక్క అనుగ్రహం వలన మనమందరం ఆయన వాళ్ళమవుతాం. ఆయన వాళ్ళమైతే ఆయన అనుగ్రహం మన మీద, అనుగ్రహ వర్షం మన మీద కురిపిస్తాడు. కురిపిస్తే దేశమంతా సుఖశాంతులతో సుభిక్షంగా నిరోగంగా ఉంటుంది. మనమంతా ఎప్పుడైతే స్వామి అనుగ్రహానికి పాత్రమయ్యేమో, ఆయన వాళ్ళమయ్యేమో, మనం సుఖంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. ఆనందంగా ఉండడమే ఆయనకి కావాల్సింది. ఆయన ఆనంద స్వరూపుడు, ఆనందాన్ని పంచేటువంటి వాడు. అంచేత మనమందరం స్వామి అనుగ్రహానికి పాత్ర అవుతాం. ఇవాళ ఇంకొక విశేషం ఏంటంటే, మన ఈ ఉత్సవంతో పాటు రేపటి నుంచి చతుర్వేద హవన పూర్వక
పంచకుండాత్మక పాంచాత్మిక సుదర్శన మహాయాగం జరుగుతుంది. స్వామి అనుగ్రహ విశేషాలు. ఈ యాగం పాల్గొన పూర్ణిమ ఉత్సవం అయిపోయిన తర్వాత రేపటి నుంచి ప్రారంభం అవుతుంది. రేపు అంకురార్పణం, ఎల్లుండి నుంచి అగ్ని ప్రతిష్టాపనం హోమం జరుగుతుంది. ఆ హోమానికి, యాగానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం కోసం ఆయన వచ్చారు. చూడండి, యాగం జరుగుతోంది, అగ్ని అంతర్యామి నారాయణుడు ఉన్నాడు, ఉపాసన జరుగుతోంది. నాకు ఏమైనా మీరేమైనా పంపించాలంటే ఆయన ద్వారానే పంపించాలి. అగ్నిముఖామై దేవాహని అంచేత మీరేమైనా ఇవ్వాలనుకుంటే ఆయన ద్వారా నాకు పంపించండి అని చెప్పడం కోసం వచ్చాడు ఆయన. మరి మనం ఆయన ఏమైనా ఇవ్వాలి కదా, ఇవ్వాలంటే అగ్నిముఖంగా వెళ్ళాలి కదా. అంచేత మీరందరూ ఆ యాగంలో భాగస్వాములై ఆ యాగంలో ఆ వేద మంత్రాల ఉచ్చారణం, ఆ శబ్ద తరంగాల్ని మీరు ఆస్వాదించినట్లయితే రీజనరేట్ అవుతుంది, ఉత్తేజం అవుతుంది మనస్సు. దానివల్ల మనసుకు ఒక సంస్కారం ఏర్పడి సుఖమైన జీవనాన్ని పొందుతాం. అంచేత మీరందరూ యాగంలో భాగస్వాములు కండి, స్వామి అనుగ్రహానికి పాత్రం కండి. అల్లేరు మీద బండి నడకలాగా జీవనాన్ని సాగించడానికి తగినటువంటి స్థితిని ఏర్పరచుకోవాల్సిందిగా ఈ ముఖంగా మీ అందరికీ ఆహ్వానాన్ని పొందుతున్నాను. జై శ్రీమన్నారాయణ.